నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవ సంబరాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. ఆర్మూర్లో కాంగ్రెస్ నేతల సంబరాలు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతో ఆర్మూర్లో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్న బీజేపీ నేతలు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో బాలల దినోత్సవం మరియు ఒలింపియాడ్ అకాడమిక్ ఎక్సలెన్స్ మెడల్స్ ప్రధానోత్సవం క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఒలింపియాడ్ అకాడమిక్ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ బాలల దినోత్సవం పిల్లల సృజనాత్మకత, ఆనందం మరియు అభ్యసన పట్ల ఆసక్తిని వేడుకగా జరుపుకునే రోజు అని తెలిపారు. విద్యార్థుల విజయాలు పాఠశాల గర్వకారణమని పేర్కొన్నారు. Children are prepared to showcase their talent, and along with that, not only extracurricular activities like dances and all, they also showcase today their academic excellence in this program. And I thank our management for encouraging such type of wholesome activities in the school, so that they will develop as a wholesome personality in the society. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం నెహ్రూ జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకుంటారని 2024-25 అకాడమిక్ ఎక్సలెన్స్ ఒలింపియాడ్ మెడల్స్ ఇవ్వడం ద్వారా విద్యార్థులలో ఆనందం, ఉల్లాసం కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. పిల్లల సృజనాత్మకత, ఆనందం, అభివృద్ధిని గుర్తు చేసే ప్రత్యేకమైన రోజు అని, మా శ్రీ భాషిత విద్యార్థులు ఒలింపియాడ్లో సాధించిన విజయాలు పాఠశాల ప్రతిష్టను మరింత పెంచాయని అన్నారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను చేరుకోవటానికి నిరంతరం ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ తర్వాత 1:15కి నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఒలింపియాడ్ మెడల్స్, ఒలింపియాడ్ విన్నర్స్కి మెడల్స్, అలాగే లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఎక్సలెన్స్ అవార్డ్స్, గోల్డ్ మెడల్స్ కూడా ఇవ్వబడతాయి. దయచేసి మీ పిల్లల్ని ప్రోగ్రామ్ అయిపోయిందని తీసుకెళ్ళకండి. వాళ్ళకు కూడా తోటి పిల్లలను ఎంకరేజ్ చేసేది, వాళ్ళకు కూడా మోటివేట్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కనీసం ఈరోజు మీ పిల్లలతో ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రాంలో ఉండి పిల్లలను ప్రోత్సహిస్తూ, అభినందిస్తూ, తమ పిల్లలను కూడా అలా కావాలని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, అనిల్, పట్టణ అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 200కు పైగా సీట్లు సాధించి భారీ మెజార్టీతో గెలుపొందడం ఆశించదగ్గ విషయమని అన్నారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సైతం కాషాయ జెండా ఎగరవేస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇండియాలో ఈరోజు 1/3 మెజార్టీ కన్నా ఎక్కువ ఈరోజు మనం సాధించడం జరిగినాం. ఈ యొక్క రిజల్ట్ రాబోయేటటువంటి భవిష్యత్తు కాలం జరిగే ఎన్నికలకు ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక నిదర్శనం. కాబట్టి ప్రజలందరూ కూడా, ప్రధానంగా తెలంగాణలో ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే ఎన్నికలలో ఆర్మూర్ మున్సిపాలిటీలో సైతం, తెలంగాణలో సైతం అధికారం వైపు ప్రజలు ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తారు. ఒక్కసారి కూడా బలపరుస్తూ బీహార్ ప్రజలు ఈ దేశానికి నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం అయితేనే ఈ దేశము ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని చెప్పేసి మరొకసారి కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. దానికి బీహార్ ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం. రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా జూబ్లీహిల్స్లో అధికార దుర్వినియోగం చేసి ఎక్కడికక్కడ మంత్రులను ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి సుమారు
1000 కోట్ల రూపాయలు అక్కడ పంచడం జరిగిందంటే ఈ రాజకీయాలను ఎటు తీసుకుపోతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా ప్రజలందరూ గమనించి రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరవేయాలని సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి బీహార్ ప్రజలకు ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు. జూబ్లీ హిల్స్లో పైసకి మొత్తం పైసల ప్రభావం చూపెట్టారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే నిక్కాచుగా ఉంటుంది, ఎక్కడ కూడా ప్రలోభ పెట్టదు, నిజాయితీగా ఓట్లు అడుగుతుంది. కాబట్టి ఇటువంటి ఎలక్షన్లలో అటువంటి రిజల్ట్ రావడం అని అంటే ఒక సీఎం అన్నిసార్లు ముందుకొచ్చి అన్నిసార్లు ప్రచారం చేసి అధికార ప్రలోభాలు పెట్టి ఎన్నో హామీలు ఇచ్చి కల్లిబుల్లు కథలు చెప్పి ఈరోజు ఆడ జరిగారు. కానీ దానికంటే అఖండ విజయం బీహార్లో జరిగిన విషయం. రేపు ప్రొద్దున ఆర్మూర్ పరిధిలో కూడా మున్సిపల్లో బీహార్ లాగానే ఇక్కడ మున్సిపల్లో కూడా కాషాయం జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని తెలియదు. ప్రతి విద్యార్థి సంస్కారంతో కూడిన విద్యను అభ్యసించి మంచి జీవితంలో స్థిరపడాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని క్షత్రియ పాఠశాల డైరెక్టర్ వీరేందర్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ వద్ద గల క్షత్రియ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం స్వయం పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన క్షత్రియ విద్యా సంస్థల డైరెక్టర్ అల్జపూర్ వీరేందర్ మరియు యశస్విని, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామిలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అన్న నాటి జవహర్లాల్ నెహ్రూ నినాదాన్ని నేటి విద్యార్థులు నిజం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో ముందుకు నడుస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే పాఠశాల ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, పండిత్ పవన్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అని కొనియాడారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మెజారిటీ తీసుకొచ్చినటువంటి మా సీనియర్ నాయకులు వెంకటరామరెడ్డి గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు, అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు జూబ్లీ ఎలక్షన్స్ గెలుపు రాబోయే ఎలక్షన్లకు రెఫరెండంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ గెలుపు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. అరాచకం ఓడిపోయి అభివృద్ధి, సంక్షేమం, ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు. చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీంట్లో కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో డైరెక్ట్ వారి అకౌంట్లనే అమౌంట్ పడుతుంది. అంటే ప్రభుత్వంలో ఎటువంటి లొసుకులు లేకుండా పేదవాడైన ప్రతి వ్యక్తికి లబ్ధి చేరే విధంగా చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలు కూడా కాంగ్రెస్ పైపై ఉన్నారని మేము ఆశిస్తున్నాం. మున్సిపాలిటీ అయితేనేమి, గ్రామ పంచాయతీ అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతోని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని రాబోయే తరంలో కూడా మనం ప్రభుత్వంలో ఏకమై అభివృద్ధి దిశగా ముందు వేయాలని. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. నృత్యాలు చేస్తూ సంబరంగా స్వయం పాలనా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా ఆయనకు చిన్నారులపై ఉన్న ఇష్టాన్ని నేడు బాలల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని చెప్పేసి భారత ప్రభుత్వము ఈ రోజుని గుర్తించింది. ఎందుకు అంటే పిల్లలు దేవుళ్ళతో సమానమని అంటారు. ఎందుకంటే పిల్లలు ఎవరికి కూడా ఎట్లా తయారు చేస్తే పిల్లలు అలా తయారు చేస్తూ ఉంటారు. సో మనము పేరెంట్స్ మన పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ళు అలా మోల్డ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళని చిన్నప్పటి నుంచే మంచి నడవడికతోటి మంచి మార్గంలో మనం నడిపించినట్లయితే ఆ పిల్లలు అదే మార్గంలో ఎదిగి ప్రయోజకులై వాళ్ళ తల్లిదండ్రుల పేర్లను నిలబెడతారని చెప్పేసే ఉద్దేశంతో ఆ పిల్లలకి ఒక ప్రత్యేకమైన రోజు ఇచ్చి
వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని చెప్పేసి గుర్తించే రోజే ఈ చిల్డ్రన్స్ డే. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ప్రకాష్, ప్రిన్సిపల్ లతా పాల్గొని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని, దీనిని ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకుంటామని, నెహ్రూకి పిల్లలు మరియు గులాబీ పువ్వులంటే ఎంతో ఇష్టంగా ప్రేమించేవారని, పిల్లలు వారిని ముద్దుగా చాచాజీ అని పిలిచేవారని, నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని చాటి చెప్పారని వివరించారు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. వివిధ వేషధారణలో నృత్యాలు చేస్తూ ఆనందించారు. అలాగే డ్రాయింగ్, గేమ్స్ పిల్లలందరికీ నిర్వహించారు. దీనిలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నారాయణ పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తామని, చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవం నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. నారాయణ ఆర్మూర్ స్కూల్లో ఈ రోజు నవంబర్ 14th బాలల దినోత్సవం జరపడం జరుగుతుంది. సో దీంట్లో పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలకి ఆటపాటలతో పాటుగా గేమ్స్ అన్ని కండక్ట్ చేసి దానికి సంబంధించిన ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. దాంతో పాటుగా డ్రాయింగ్ కాంపిటీషన్స్ అన్ని పిల్లలకి సంబంధించిన అన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అండ్ వాటితో పాటుగా మేనేజ్మెంట్ ఈచ్ స్టూడెంట్ కి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అక్కడ నుండి మనకి గిఫ్ట్స్ పంపించడం జరిగింది. థ్యాంక్స్ టు నారాయణ మేనేజ్మెంట్. ప్రతి పిల్లలకి ఇక్కడ నుంచి మనం గిఫ్ట్స్ పంపించడం జరిగింది. ఈ రోజు పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాక్లెట్స్ గిఫ్ట్స్ తోటి. థ్యాంక్స్ టు నారాయణ. ఆర్మూర్ పట్టణంలోని ప్రజ్ఞా పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేసి నాటకాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులలో ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ షబానా గౌహర్ మాట్లాడుతూ చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవం నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు, స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు నరేందర్ ఆధ్వర్యంలో చిన్నారులు పాఠశాల ఉపాధ్యాయుల వేషధారణలో ప్రతి తరగతి గదులకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించి స్వయం పాలనా దినోత్సవం చేసుకోవటం జరిగిందని తెలిపారు. అలాగే బాలల దినోత్సవ విశిష్టతను విద్యార్థులకు వివరించి సాంస్కృతిక కార్యక్రమాలు పాఠశాల ఆవరణలో నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజేష్, నరేందర్, శ్రీకాంత్, రాజేష్, విద్యార్థులు ఉన్నారు. పేరెంట్స్ వచ్చారు, మీ గురించి చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సరిగా చదువుతలేమంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. మరి మన పేరెంట్స్ ఇచ్చిన కరెక్టా? మీ గురించి చెప్తే అలా కన్ను వెలిగిపోవాలి, హ్యాపీగా ఫీల్ కావాలి. మీరు ఏం చదివారు వాళ్ళు తట్టుకోలేరు. మీకు ఏది కావాలని అన్ని ఇస్తున్నారా? ఇస్తురా లేదా? ఇప్పుడు నన్ను మా అమ్మ కూడా ఒక కలగనింది, మంచి జాబ్ లోకి రావాలని. మా కళ నిజం చేసినా లేదా? మరి మీ పేరెంట్స్ కూడా కళలు ఉంటాయి. ఆ కళను నిజం చేయాలి. దానికి తగ్గట్టుగా మన స్కూల్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవాలి. ప్రతి టీచర్ దగ్గర ఖచ్చితంగా వారికి సంబంధించిన ప్రతిభ ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. మీరు భీమ్గల్ మండలంలోని ముజ్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణతో తరగతి గదులలో పాఠాలు బోధించారు. స్వయం పరిపాలన దినోత్సవం, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులకు పాఠశాల ఉపాధ్యాయులు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు చెప్పారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను తమ పాఠశాలలో ఘనంగా నిర్వహించి విద్యార్థుల బోధనా తీరును చిన్నారులు ఏ విధంగా నేర్చుకుంటున్నారు అన్న విషయాలను వివరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ఏ రమేష్, ఉపాధ్యాయులు రజని, శైలజ, ఆనంద్ కుమార్, నరేందర్, సుజాత, శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు సుజాత, పాఠశాల విద్యార్థులు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు గాను ఎర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గెలుపు సంబరాలను నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని గుర్తించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని ఆయన చెప్పుకొచ్చారు. గ్రామంలో ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకుంటూ ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంసాపూర్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని 10వ తరగతి విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయురాలు మల్లేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు వివిధ రకాల తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, సోషల్ మరియు ఆటలు ఉపాధ్యాయులుగా వ్యవహరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుండి పాఠశాల అంకిత పీడీలు మల్లేశ్వరి, మహేశ్వర్, హరిణిలు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. వివిధ సబ్జెక్టులు ఉపాధ్యాయులుగా 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా వ్యవహరించడం అంత సులభం కాదని, విద్యార్థులందరినీ క్రమశిక్షణతో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఎంతో సమయం ఉంటుందో ఈ సందర్భంగా తెలపడం జరిగిందని, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు డ్యాన్సులు చేయడం జరిగింది. అదేవిధంగా బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులు తెలిపారు. జీవితంలో బాల్యం అనేది ఎంత అపురూపమైనదోనని, దాన్ని ఆనందంగా గడపాలని తెలియజేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మరియు ఎన్డీఏ కూటమి విజయ దుందుంబి మోగించిన సందర్భంగా బీజేపీ భీమ్గల్ పట్టణ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సంబరాల అనంతరం భీమ్గల్ మండల అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ బీహార్లో ఎన్డీఏ కూటమి విజయ దుందుంబి మోగించడంతో సంబరాలు నిర్వహించామని, ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్నికల సమయంలో ఉగ్రదాడులు జరిపి బీజేపీ మీద నెపం వేద్దామనుకున్న ఉగ్రమూకల ఆటలు చెల్లింకుండా బీహార్ ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డందుకు బీజేపీ తరపున ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, యువ మోర్చా అధ్యక్షుడు శెట్టి ప్రేమ్చంద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బలంగా ఉండి మరి పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏవైతే ఉగ్రదాడులు జరుగుతున్నాయో భీమ్గల్ నుంచి మరి ఆ ఉగ్రదాడులు జరుపుతున్న జాతికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ విధంగా అంటే మరి వాళ్ళు పంక్చర్లు వేసే గారి నుంచి పడితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న మేధావులైనటువంటి వారు కూడా ఈరోజు ఉగ్రవాద రూపంలో వచ్చేసి దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఎన్నికలు రాగానే ఈ బ్లాస్టులు చేయడం ద్వారా బీజేపీ మీద నెపం వేద్దామన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఆ నెపంని ప్రజలు తిప్పికొట్టి ఇలా బీహార్లో గుణపాఠం చెప్పినారు. ఇదే విధంగా దేశవ్యాప్తంగా గుణపాఠం చెప్పేందుకు రెడీగా ఉన్నారు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నేటి బాలలే రేపటి పౌరులు అని, బాలలు విద్యార్థి దశ నుండే సక్రమంగా క్రమశిక్షణను అలవర్చుకొని సమాజానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ కొనియాడారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో బాలల దినోత్సవం సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు పలు పోటీలలోనూ మరియు రంగాలలోనూ ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి సమాజానికి మంచి పేరు తెస్తారని కొనియాడారు. పాఠశాలలో విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్న ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశానుసారం పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించి విద్యార్థుల స్థితిగతులను తల్లిదండ్రులకు తెలపడం మరియు వారి యొక్క తల్లిదండ్రుల సూచనలు, సలహాలు స్వీకరించారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, ఆటపాటలు ఉపాధ్యాయులను ఇటు తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. చిల్డ్రన్స్ అందరికీ టీచర్స్కి కోఆపరేట్ చేయాలి. వరండాలో ఎవరు తిరగద్దు. చెప్పిన మాట వినాలి. చెప్పిన మాట వినకపోతే పనిష్మెంట్ కూడా కంపల్సరీ. వరండాలో మాత్రం ఎవరు కనిపించినా అస్సలు ఊరుకోము. పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుంది. మీ రోజు మరి యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్స్ డే ఇది సెల్ఫ్ గవర్నమెంట్ చేస్తున్నాం. సో మీ అందరు కూడా కొత్త విద్యార్థుల యొక్క టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ సహకరించండి. మీ అందరు కూడా మీ ఉజ్వల భవిష్యత్తుకు మంచి బంగారు బాటలు వేసుకోవాలని, మీ అందరు కూడా సన్మార్గంలో నడవాలని ఆ దేవుడు మీకు శక్తియుక్తులు ఇవ్వాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా బాల్కొండ మండలం కిసాన్ నగర్లో గల లయన్స్ క్లబ్లో ఉచిత డయాబెటీస్ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ పలు బీడీ కంపెనీలలో సుమారు 250 మంది కార్మికులకు ఉచితంగా డయాబెటీస్ పరీక్షలు మరియు వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందివ్వడం జరిగిందని అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలో నిత్యం సేవా కార్యక్రమాలు అందిస్తూ సేవలను మరింత విస్తృతం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పాటిల్, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు ఉన్నారు. గీతా జనాశ్రమంలో వృద్ధులకు షుగర్ టెస్టింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మొత్తము ఈరోజు మేము 78 మెంబర్స్కు రక్త పరీక్షల్ని షుగర్ టెస్టింగ్ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని లయన్స్ భవన్లో నిర్వహించడం జరుగుతుంది. దినేష్ పటేల్ గారు అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జక్రన్పల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జక్రన్పల్లి మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వినోద్, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఎంతో సంతోషకరమని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికి అందడం వల్లే మళ్లీ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలవడం సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, వెంకటి, శంకర్, జితేందర్, సుధీర్, గంగారాం, శశాంక్, సూరి తదితరులు ఉన్నారు. భూపతి రెడ్డి గారు కూడా జూబ్లీలో ప్రచారం చేశారు కాబట్టి అక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ రావడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలే ఈరోజు గెలిపించాయి. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్క ఎలక్షన్లో మున్సిపల్లో కానీ ఇదే సత్తాతో కాంగ్రెస్ శ్రేణులందరూ ఇదే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్క జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారి గెలుపుకు కారణమయ్యారు. ఎందుకంటే మేము మొన్నటి వరకు కూడా జూబ్లీహిల్స్ వెళ్ళొచ్చాము. జూబ్లీహిల్స్ లో మన ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు సార్ గారికి కూడా ఒక 8 బూతులు ఇవ్వడం జరిగింది. ఆ 8 బూతులో బ్రహ్మాండమైన మెజార్టీ రావడం జరిగింది. ఆ బ్రహ్మాండమైన మెజార్టీ జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చినందుకు వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇలాగే రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా ప్రజలు ప్రతి గ్రామంలో స్థానిక సమస్యల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అనేది ఖచ్చితంగా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం మొత్తం అర్థమైపోయింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంత ప్రజలు పట్టం కట్టి రేవంత్ రెడ్డికి గిఫ్ట్గా ఇచ్చారని బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన సందర్భంగా నేతలు మిఠాయిలు పంచుకొని బాణసంచా కాలుస్తూ సంబరాలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై మళ్లీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం రేవంత్ రెడ్డి సుపరిపాలనకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ముప్కల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో తరగతులకు వెళ్లి పాఠాలను బోధించారు. స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముప్కాల్ మరియు బాల్కొండ లయన్స్ క్లబ్ సభ్యులు, ఏఎస్ఐ తొగర్ల సురేష్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి దీప ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఉపన్యాసాలు, స్వయం సేవా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయుల వేషధారణలో వచ్చిన విద్యార్థులలో మొదటి 3 విద్యార్థులను ఎంపిక చేసి వారికి బెస్ట్ టీచర్ సర్టిఫికేట్తో పాటు మెమోంటోలను అతిథులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కోట ప్రవీణ్ మాట్లాడుతూ పిల్లలు మన దేశ భవిష్యత్తు అని, వారి ప్రేమ, జ్ఞానం, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. who came to our school to participate in this great program, and you are given your precious time. మాకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్కి వచ్చి మీరు ఆ పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా మరి స్పెషల్గా జాబుమ్మన్న అన్నగారు కూడా మరి మా మధ్యలోకి రావడం, అదేవిధంగా విడిసి ప్రెసిడెంట్స్ మా కట్ట మహేష్ అన్న గారు కానీ, ఏఎస్ఐ నెలవంక కలం కవి రచయిత నేను చాలా ప్రేమించేటటువంటి ఏఎస్ఐ సార్ గారు, తొగర్ల సురేష్ సార్ గారు, శ్రీ శేఖర్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా అవర్ వెల్ విషర్ అండ్ పిడిసి. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి 10,000 రూపాయల జరిమానాలు విధిస్తూ కోర్టు శిక్షలు సైతం విధిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. బాల్కొండ మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా నర్సయ్య మరియు దినేష్ ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి పోలీసులకు పట్టుబడటంతో ఆర్మూర్లోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గంగాధర్ వద్ద హాజరుపరచగా 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష తప్పదని, వాహన చట్టం ప్రతి ఒక్కరూ పాటించాలని బాల్కొండ పోలీసులు స్పష్టం చేశారు. మాగ్లూరు మండలంలోని మదన్పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు తమకు నచ్చిన ఉపాధ్యాయుల వేషధారణతో ప్రతి పాఠశాలలో పాఠాలు చెప్తూ స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని డాన్సులు చేస్తూ సంబరాలు, బాలల దినోత్సవాన్ని సంతోషాల మధ్య జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి పండుగను పెద్ద ఎత్తున నిర్వహించి పండగ విశిష్టతను విద్యార్థులకు వివరిస్తున్నామని ఉపాధ్యాయ బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. గంగాధర్ సార్ గారు అట్లా అందరూ కూడా మన ట్రైనింగ్ పర్పస్ వచ్చిన టీచర్లు అందరికి కూడా పేరు పేరున నమస్తే తెలియజేస్తూ ఈ రోజు నిజంగానే చాలా అట్రాక్టివ్ అనిపించింది నాకు. ఎందుకంటే పిల్లల్ని చూస్తుంటే పిల్లలు నిజంగానే అసలు స్కూల్ అంతా కలర్ఫుల్ అనిపించింది నాకు. నిజంగా మంచిగా బాగా అనిపించింది. అసలు మీరందరూ కూడా టీచర్లుగా యాక్ట్ చేస్తూ ఇలా సెల్ఫ్ గవర్నమెంట్ డే జరుపుకున్నాం మనము. మీరందరూ కూడా అసలు మీ లాంగ్వేజ్ కూడా ఎంత బాగున్నదంటే ఇంగ్లీష్లో మీరు మాట్లాడుతుంటే నిజంగానే చాలా బాగా అనిపించింది నాకు. చాలా సంతోషంగా అనిపించింది. మన దగ్గర టీచర్లు కూడా అందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఆ టీచర్లు చెప్పిన బోధనతోటి మీరు అందరూ కూడా ఈ విధంగా మీ పర్ఫార్మెన్స్ చూపించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు 16 నవంబర్ 2025న డిచ్పల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు దాసు తెలిపారు. జగన్పల్లి మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి దాసు మాట్లాడుతూ కార్మికుల వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని విధానమే కొనసాగించాలని, 2024 జనాభా ప్రకారం ఉద్యోగ సిబ్బందిని నియమించి పని ఒత్తిడి తగ్గించాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు తెలిపారు. కార్మికుల చైతన్యాన్ని పెంచడం కోసము ప్రతి సంవత్సరము యూనియన్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. అందులో భాగంగానే ఈ నవంబర్ 16 తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కామ్రేడ్స్కు డిచ్పల్లి కేంద్రంలో ఈ నవంబర్ 16 తారీఖున ఈ యొక్క శిక్షణ తరగతులు ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శిక్షణ తరగతిలో కామ్రేడ్స్ కానీ అందరూ పాల్గొనాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క శిబిరానికి ఆర్థికంగా కూడా పెద్దలు కానీ, శ్రేయోభిలాషులు కానీ, లేకపోతే వివిధ వర్గాలు కానీ సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముప్కాల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వయం పాలనా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని నృత్యాలు చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయుల వేషధారణలో ప్రతి తరగతి గదులకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు మిఠాయిలు పంచి బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకల్లో భాగంగా బాలల దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించి చిన్నారులచే స్వయం పాలన కార్యక్రమం చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. లాగానే ఈ సంవత్సరం కూడా బాలల దినోత్సవం సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించడం జరుగుతుంది ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా. సో ఇది పిల్లలు టీచర్గా యాక్ట్ చేయడం అనేది వాళ్ళ స్టూడెంట్ లైఫ్ లోపల మర్చిపోయే దినము. కాబట్టి ఈరోజు వాళ్ళు స్టూడెంట్స్ కోరిక మేరకు ఒక్కరోజు టీచర్గా యాక్ట్ చేసే అవకాశము ఇవ్వడం జరిగింది. సాయంత్రం పూట వాళ్ళకు 2 గంటల నుంచి ప్రోగ్రాము బాలల దినోత్సవం సందర్భంగా మనకు చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా సభ అనేది ఏర్పాటు చేసేసి వారికి పిల్లలు ఎవరు ఏ విధంగా చెప్పారో టీచర్స్ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతున్నది. ఎర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేసినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 7 మంది లబ్ధిదారులకు 2,90,000 చెక్కులను పంపిణీ చేశామని అన్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో చెక్కులు మంజూరయ్యాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అన్ని విధాలుగా పాటుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సుజాత మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ గురించి చిన్నారులకు వివరించి చెప్పారు. చక్కటి వాతావరణంలో పిల్లలకు అనువైన విధానంగా మంచి ప్రీ స్కూల్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఆటలు ఆడించడం జరిగిందని, గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందించామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలు ఎంతో సంతోషంగా నెహ్రూ యొక్క జన్మదిన వేడుకలను అంగన్వాడీ కేంద్రంలో జరుపుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవ సంబరాలు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. ఆర్మూర్లో కాంగ్రెస్ నేతల సంబరాలు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతో ఆర్మూర్లో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్న బీజేపీ నేతలు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.